హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం అండి. జై శ్రీనివాస. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్రను తెలుసుకుంటే మీ మనసు భక్తిభావంతో నిండిపోతుంది. ఇది సాధారణ దేవాలయం కాదు, సప్త ఆలయాల సమ్మేళనం. దాదాపు 330 ఏళ్ల చరిత్ర, విశేషమైన ఉత్సవాలు, శక్తివంతమైన దేవతలు, విగ్రహాలతో పవిత్రమైన స్థలం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి కటాక్షం పొందుతున్నారు. ఈ ఆలయాన్ని 1692లో వనపర్తి సంస్థాన రాజైన సావై పెద్ద వెంకటరెడ్డి గారు నిర్మించారు. ఆయన తల్లి పెద్ద జానమ్మ గారి కోరిక మేరకు ఈ ఆలయం నిర్మాణం ప్రారంభమైంది. ఆ కాలంలో ఈ ప్రాంతం భక్తిభావానికి కేంద్రంగా ఉండేది. వనపర్తి సంస్థానం కేవలం రాజకీయంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్న భక్తితో రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించి ప్రజలకు ఆధ్యాత్మిక క్షేత్రంగా సమర్పించారు. అప్పటి నుండి ఈ దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది. ఈ ఆలయం నిర్మాణ శైలిలో ఆ కాలం నాటి శిల్ప వైభవం స్పష్టంగా కనిపిస్తుంది. గోపురంపై చెక్కబడ్డ కళారూపాలు, గర్భగుడిలోని స్తంభాలపై కనిపించే చెక్క శిల్పాలు, ఇవన్నీ దాదాపు 300 ఏళ్ల నాటి కట్టడాలు సాక్ష్యాలు. గర్భగుడిలో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ విగ్రహం దివ్యమైన తేజస్తో భక్తులను ఆకర్షిస్తుంది. స్వామివారు నామస్మరంతో భక్తులు హృదయం ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ మరో విశేషం, ఈ ప్రాంగణంలో ఒకే చోట సప్త ఆలయాలు ఉండటం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయం, పవిత్రమైన గర్భగుడి. శివాలయం, లార్డ్ శివుడు పంచాక్షరి మంత్రంతో భక్తులను అనుగ్రహిస్తారు. కాలభైరవ స్వామి ఆలయం, క్షేత్రపాలకుడుగా భైరవుడు ఇక్కడ విరాజిల్లుతాడు. కనకదుర్గమ్మ ఆలయం, అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు రక్షణ కోసం నిలిచారు. సీతారామ ఆలయం, శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తి మరియు ధర్మానికి ప్రతీక. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తులను భయాల నుండి కాపాడే శక్తివంతమైన విగ్రహం. ఉమాదేవి ఆలయం, శక్తి స్వరూపిణి, ఈ క్షేత్రానికి మాతృశక్తి ఆధారం. ఇలా సప్త ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం ఎంతో అరుదైన విశేషం. ఇది ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను ఇస్తుంది. భక్తులు ఒక్కసారి ఆలయంలోకి అడుగుపెట్టగానే ఈ సప్త ఆలయాల శక్తిని అనుభవిస్తారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో పూజలు ప్రారంభమవుతాయి. ధూప నైవేద్యాలు, అర్చనలు, అలంకారాలు చాలా శ్రద్ధగా నిర్వహించబడతాయి. మధ్యాహ్నం ప్రత్యేక నైవేద్యం, సాయంత్రం హారతి. ఈ విధంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. శివాలయంలో రుద్రాభిషేకం, దుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలు, భైరవ స్వామికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో ధ్వజారోహణం, రథోత్సవం, పల్లకి సేవలు, భజనలు, మంగళహారతులు జరుగుతాయి. కార్తీక మాసంలో శివాలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. భక్తులు దీపాలు వెలిగించి ఆలయ ప్రాంగణాన్ని వెలుగులతో నింపుతారు. వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక అధ్యయన ఉత్సవాలు జరుగుతాయి. సుదర్శన హోమం, చండీ హోమం, రుద్ర హోమాలు ఏ మాసము సంబంధించి ఆ మాసంలో నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు షాద్నగర్కు వస్తారు. ఈ క్షేత్రం ఆధ్యాత్మికతో కిక్కిరిసిపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పొందిన తర్వాత భక్తులు మానసిక ప్రశాంతత, ధైర్యం పొందుతున్నట్లు చెబుతారు. చాలామంది భక్తులు ఇక్కడ హోమాలు, పూజలు చేసి తమ కోరికలు తీర్చుకున్న అనుభవాలను పంచుకుంటారు. ఈ దేవాలయం స్థానిక ప్రజలదే కాదు, రాష్ట్రమంతటా ఉన్న భక్తులకు ఒక శక్తి కేంద్రంగా మారింది. షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక కలిసి పవిత్ర స్థలం. సప్త ఆలయాల దివ్య దర్శనం, బ్రహ్మోత్సవాల వైభవం, ఆ స్వామివారి కటాక్షం, ఇవన్నీ ఒక్కసారి దర్శించాల్సిన అనుభవాలు. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దివ్యానుగ్రహం పొందండి. జై శ్రీనివాస. గోవింద గోవింద.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతియే గోపాలకృష్ణ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతియే శ్రీరామచంద్ర.